మొక్కల సిరి ఛానల్ కి స్వాగతం. ఇది అడ్డసరం. ఈ ఆకుని అడ్డసరం ఆకు అంటారు. కొంచెం దగ్గరకు తీసుకొచ్చి చూయించండి. ఈ పువ్వులు చూసారండి? ఫస్ట్ వీటి గురించి తెలుసుకున్నాక దీనివల్ల ఏం ఉపయోగాలు అనేది తెలుసుకుందాం. ఈ పువ్వులు చూసారా? ఈ పువ్వుల్ని మనం రోజు పెటల్స్ తో గుల్కండ్ చేసుకుంటాం కదా, అలా గుల్కండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఈ గుల్కండ్ ఎలా చేసుకోవాలి అనేది నేను గులాబీ పువ్వులతో గుల్కండ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్పాను. సేమ్ అదే ప్రాసెస్, పువ్వులే మార్పు ఉంటాయి. ఇలాంటివి గనక మీ ఏరియాలో గనక దొరికినట్లయితే వీటిని తప్పనిసరిగా తయారు చేసి పెట్టుకుంటే 100 ఏళ్ల ముసలాళ్ళు కూడా లంగ్స్ కూడా కుషించిపోయి తినేసిన ఆ లంగ్స్ ని కూడా ఇలాంటి తిన్నందువల్ల మళ్ళా నార్మల్ స్థాయికి తెచ్చే కెపాసిటీ ఈ చెట్టుకుంది. వైరల్ లోడ్ తగ్గించిద్ది, ఆక్సిజన్ బాగా వచ్చేలాగా చేసిద్ది, దగ్గు, జలుబు, కఫము ఇలాంటి వాటిని కూడా మొత్తము నిమిషాల్లో తీసేసిద్ది. చచ్చిపోయే వాళ్ళకు కూడా పీల్చుకోలేని శక్తి లేనప్పుడు ఈ ఎండిపోయిన ఆకుల్ని మనం గనక దేవుడి దగ్గర ధూపం వేస్తాం కదా, అలాగ ధూపం వేసి ఈ పొగ పీలిస్తే మొత్తం కఫమంతా కరిగిపోయి లేచి కూర్చునే కెపాసిటీ ఉండిద్ది. దీంతో సిగరెట్ లాగా తయారు చేసుకొని కూడా పొగ పీల్చొచ్చు. మనం ఒకప్పుడు ఈ వీడియో చేసుకున్నాము, ఎలా చేసుకొని పొగ పీల్చాలనేది కూడా. మామూలుగా దగ్గు, ఆయాసం, జలుబు, ఊపిరాడిన వాళ్ళకి పొగ ఊపిరాడదు, కానీ ఇది ఊపిరి ఆడిచ్చి బ్రతికేలాగా చేసిద్ది. వాళ్ళంతటికి వాళ్ళు లేచి హాస్పిటల్కి వెళ్ళేలా చేసిద్ది అన్నమాట. దీన్ని అడ్డసరం అంటారు. ఇంతే కాకుండా మాటలు రాని పిల్లలకు కూడా మాటలు వచ్చేలాగా చేస్తుంది. ఈ మాటలు రాని పిల్లలకి మాటలు వచ్చేలాగా చేసే వీడియో కూడా నేను పెట్టానండి. ఇలాంటి వాటి అన్నిటి కోసం మేము తీసుకోవడానికి వచ్చాం. ఇది మా వారి అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఇక్కడే ఉంటాయి ఇలాంటివన్నీ. ఇక్కడంతా దడి కట్టుకుంటారు అందరూ. చూయించండి, ఇలా చూయించండి. ఇదంతా కూడా ఒక ఇంటికి దడిలాగా కట్టుకుంటారన్నమాట. సేఫ్టీ వాల్ కట్టుకుంటాం కదా మనము, అట్లాగా మనం గోడలు కట్టుకుంటాము. వీళ్ళు వచ్చేమన్నా ఇట్లా ఒక ప్రహరీలాగా ఇలా ఉండేలా కట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంట్లోకి ఇలాగా, ఇలా ఇది గేట్ అన్నమాట వాళ్ళకి. ఈ తడికెల గేటు లోపల ఇల్లు ఉంటది. ఇలా కట్టుకుంటారు అనమాట. మా ఊర్లో అన్ని ఎక్కడ చూసినా ఇవే చెట్లు, అందుకని మాకు చిటికెలో దొరుకుతాయి అన్నమాట. నేను ఈ మాటలు వచ్చే మందుని నేను ఆపేశాను. ఇది ఆరబెట్టి ఇదంతా చేసి పెద్ద ప్రాసెస్ అవుతుంది, మీకు రిప్లైలు ఇవ్వలేక, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోలేక, ఈ మందులన్నీ నేనే చేయాలి కాబట్టి చేయలేక కొన్నాళ్ళు ఆపేశాను. కానీ ఎవరు ఊరుకోవట్లేదు. అందుకని మళ్ళా వాళ్ళ కోసం చెన్నైలో సీతాలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ బాబుకి ప్రాబ్లం వచ్చిందమ్మా, మళ్ళీ నాకు తయారు చేసి ఇవ్వండి అంటే వీటిని తీసుకొచ్చుకోవడానికని ఇక్కడికి వచ్చాను. దీని గురించి మీకు కూడా చెప్తే ఈ ఆకులు వీటిని మీరు కూడా ఐడెంటిఫై చేస్తే మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇలా ఉపయోగించుకోండి. ఈ కొమ్మని తీసుకెళ్లి నేను కూడా నాటుకుంటాను. ఒకప్పుడు నాటాను. గుంటూరులో ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫలానా చెట్టు ఇలా ఉండిద్దని, చాలా ఔషధ గుణాలున్న చెట్లు నేను నాటాను. ఈ చెట్లన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయండి అని చెప్పడం స్టార్ట్ చేశాను. ఏమన్నా అంట్లు బొంట్లు లాంటివి ఉంటే ఇచ్చాను కూడా. ఇప్పుడైతే ఈ చెట్టు కూడా నాటి అడ్డసరం అంటే ఇలా ఉంటది, ఆకు ఇలా ఉంటదని మనం ఎంత వీడియోస్ చూసుకున్నా డైరెక్ట్ గా చూసిన క్లారిటీ రాదు. కాబట్టి అలా వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడానికి నేను కూడా తీసుకెళ్లి నాటుతాను. ఇది ఊరికే బతికిద్ది. ఒకప్పుడు తీసుకెళ్ళాం, నాటాము, ఆ ఆకులు మేకలు తిన్నట్టుగా మనకే అవసరం అయ్యి మనమే తినేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇది నాటుతున్నాను వచ్చిన వాళ్ళకి అవగాహన కల్పించడానికి. మన స్టోరు గుంటూరులో ఉంటది. మీకు ఎటువంటి అన్హెల్దీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 100% మొత్తం క్యూర్ చేసే పరిస్థితిని మా దగ్గర ఉంది. ఎందుకంటే అన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి హాస్పిటల్స్ కి వెళ్ళి చేతులు ఎత్తేసినాక చివరి ప్రయత్నంగా నా దగ్గరకు వస్తారు. నేను కనుక కోలుకోబెట్టగలుగుతాను అని అంటే ఇలాంటి ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఆకులు, అలములు, పువ్వులు, వేళ్ళు ఇవన్నీ కలిపి పౌడర్స్ ఇచ్చి మనిషిని లేపి కూర్చోబెడతామన్నమాట. మరి అలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్నప్పుడు, అది కూడా మన గుంటూరులో ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఆలస్యం? అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మనము ఎక్కడ ఉన్నాము ఏమిటి అనే లొకేషన్ కూడా గూగుల్లో పెట్టామండి. అలా సబ్స్క్రైబ్ చేసుకొని రివ్యూస్ చూడండి. వచ్చి 100% మంచిగా హెల్దీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కోలుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వచ్చి
మీ అనారోగ్యాల గురించి నాకు చెప్పి ఆరోగ్యంగా ఇలాంటి పౌడర్స్ తీసుకొని వెళ్ళి వాడుకొని చక్కగా లేచి తిరిగే కెపాసిటీ మాత్రం కల్పిస్తామండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.